మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు అనుమతిస్తున్నట్లు వచ్చిన కథనాలను ఈవో కొట్టిపారేశారు. తిరుమలలో డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో శ్యామలరావు ఈ విషయాన్ని వెల్లడించారు. టీటీడీపై సోషల్ మీడియా దుష్ప్రచారాలు నమ్మొద్దని ఈవో తెలిపారు. ఇక శ్రీవాణి కోటా పెంచే ఉద్దేశం లేదన్నారు. తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలపై న్యాయ సలహా కోరామని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పరకామణి దొంగతనం కేసుపై విజిలెన్స్ విచారణ పూర్తి చేసిందన్న ఈవో త్వరలోనే నివేదిక అందజేస్తారని తెలిపారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు అనుమతిస్తున్నట్టు వచ్చిన కథనాలను ఈవో కొట్టిపారేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రతినిధుల సిఫారసుల లేఖలు అనుమతిస్తున్నట్లు వచ్చిన కథనాలను మొత్తానికి ఈవో శ్యామలరావు కొట్టిపారేశారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భారీ డిమాండ్ నెలకొంది. గత కొంతకాలంగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కూడా హాట్ కేకుల్లాగా భక్తులు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు తాజాగా గత 2 రోజులుగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు సిఫార్సు లేఖలపై వారానికి 2 లెటర్లు తీసుకోవాల్సి ఉంది అని ఒక అంశము సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీఓ శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు, ఖచ్చితంగా అలాంటి నిర్ణయం ఏమో ఉంటే మీడియా ముఖంగా మేము ప్రకటన చేస్తాం, ప్రజలు వదంతను నమ్మవద్దని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో 2019కి ముందు తెలంగాణ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ మంత్రులకు, ఎంపీలకు సిఫార్సులపై టికెట్ కేటాయించారు. ఆ రకంగా 2019 తర్వాత ఆ శ్రీవాణి ట్రస్ట్లో టికెట్ కేటాయిస్తూ వస్తున్నారు. ఆ పూర్తి స్థాయిలో స్వయంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు తిరుమలకు వస్తే దర్శనం కల్పిస్తున్నారు. ఆ రకంగా వారి సిఫార్సు లేఖలపై దర్శనాన్ని పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపేసింది. ఆ అంశంపై గత కొంతకాలంగా తెలంగాణ స్పీకర్ నుంచి కూడా అలాగే మంత్రుల నుంచి టీటీడీకి విజ్ఞప్తులు వెలువడుతున్నాయి. మాకు ఖచ్చితంగా మా తెలుగు రాష్ట్రాల భక్తులు కావచ్చు, తెలంగాణ భక్తులకి సోమవారం దర్శనం కల్పించాలని డిమాండ్ నెలకొంది. అయితే నిన్న కూడా మంత్రి సురేఖ మాట్లాడుతూ దర్శనం డిమాండ్లో భాగంగా తిరుమల మాకు దూరం చేశారు, దర్శనం కల్పించాలని డిమాండ్ చేసింది. ఆ పూర్తి స్థాయిలో కూడా ఈ మధ్య తెలంగాణ లేఖలు స్వీకరించాలని భారీ ఎత్తున డిమాండ్ నెలకొంది. ఆ నేపథ్యంలో నిన్నటి నుంచి ఒక వార్త చక్కర కొడుతుంది. ఆ వార్తని టీటీడీఓ శ్యామలరావు పూర్తిగా అవాస్తవం అంటూ తెలియజేశారు. ఎందుకంటే ఎక్కువ స్థాయి రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు కాబట్టి ఆ వార్తలను భక్తులు నమ్మవద్దంటే ఆయన విజ్ఞప్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.